పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ ప్రెస్ క్లబ్లకు సంబంధించి ఈరోజు రతన్ టాటా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. నా పేరు కోమలి కృష్ణారెడ్డి. నేను న్యూ హోప్ అసోసియేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చాను. అలాగే మాది స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. ఇక్కడ మేము మత్తు పదార్థాలు, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి పునరావాసం కల్పించే కేంద్రము మాది. మేము 15 ఇయర్స్ నుంచి దీన్ని రన్ చేస్తూ ఉన్నాము. చాలామందికి ఈ మత్తు పదార్థాల నుండి బయటపడడానికి మేము చాలా విధంగా కౌన్సిలింగ్ ద్వారా కానీ రీహాబిలిటేషన్ ద్వారా కానీ మేము చాలా సంవత్సరాల నుంచి సర్వీసెస్ అందిస్తున్నాము. అలాగే మా సర్వీసెస్ను గుర్తించి ఈ తెలంగాణ కౌన్సిల్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఈ విజయం సాధించడం నా ఒక్కటిదే కాదు, మా స్టాఫ్ మెంబర్స్ అందరి కృషి వల్ల నేను ఈరోజు ఈ అవార్డు తీసుకోగలిగాలని అనుకుంటున్నాను. ఈ అవార్డు ఇచ్చినటువంటి తెలంగాణ కౌన్సిల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కలవూరి పద్మ, జెడ్పీహెచ్ఎస్ చింతగట్టు హసన్పర్తి మండలం నుంచి వచ్చాను. మా సోదరి అర్పిత, పౌరిక అర్పిత, తను నా దగ్గర జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ అనకూడదు, తన ఆల్రౌండర్ అనమాట, ఎక్సలెంట్. తర్వాత నా ఇంకొక సోదరి అన్నపూర్ణ, తను కూడా పీజీహెచ్ఎంగా ఇటీవల ప్రమోషన్ మీద వెళ్ళారు. మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. అందులో ఈ అవార్డు అచీవ్ చేసుకోవడం అంటే ఒక విధంగా నా జన్మ ధన్యమైనట్టుగానే చాలా సంతోషం. నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది, కానీ ఈరోజు నాకు ఆ కోరిక నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. రతన్ టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీ వారందరికీ కూడా ఈ అవార్డు నాకు ప్రదానం చేసి ఈ అవార్డుని నాకు ఇప్పించడానికి ప్రేరేపించిన నా సోదరి అర్పిత ద్వారా నాకు రావడం ఇది చాలా హ్యాపీగా ఉంది. నా జన్మ ఒక విధంగా ధన్యమైందనే చెప్తాను. ఇది మొదటి మెట్టుగా ఉంటూ ఇంకా సేవలు చేయాలని ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఒక విధంగా మనకి ఎన్ని కోట్లున్నా ఇట్లాంటి సంతోషాలు రావు, కానీ ఈరోజు నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నవి. అసలు నిజంగా నాకు జన్మత నన్ను అందరూ ఈసడించుకున్నా కానీ నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెడతారని నా కళ్ళల్లో ఊహించని విషయము. నేను ఒకటేంటంటే ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం ఏంటిదంటే, నేను బై బర్త్ ఫిజికలీ ఛాలెంజ్, అంటే బ్లైండ్. నాకు చిన్నప్పుడు ఇంత చూపు కూడా లేదు, కానీ మా పేరెంట్స్ను, నా సిబ్లింగ్స్, మా తోబుట్టుల హెల్ప్ ప్లస్ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఈ స్థాయికి వచ్చిన. నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నానంటే, నన్ను అందరు ఈసడించుకున్నారు, చదువుతుందా, దేనికి పనికి వస్తుందని అందరూ ఈసడించుకున్నారు. ఒక టైంలో అసలు మార్కెట్లో కూరగాయలు అమ్ముకోవడానికి కూడా పనికిరాదు అనే స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టినంటే మా పేరెంట్స్ ఎంకరేజ్మెంటు, తోబుట్టుల ఎంకరేజ్మెంటు, అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఒక మెసేజ్ ఏమి ఇస్తుందంటే, ఫిజికలీ ఛాలెంజ్ అనేది కాదు, శారీరకంగా వైకల్యం కాదు, మానసికమైన దృఢత్వం ఉండాలి, అప్పుడే మనము ముందుకు పోతాం. మేడం మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, చాలా నెమ్మదస్తురాలు, నిగర్వి, అతి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను మధ్యతరగతి కుటుంబంలో పిల్లల సాధక బాధకాలన్నీ కూడా తనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మా కళాశాలలో చదువుకుంటున్నటువంటి ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు తన స్వంత జీతంలో నుండి ఫీజులు చెల్లించి వాళ్ళందరినీ వాళ్ళ భవిష్యత్తును నిలబెట్టినటువంటి ఎంతో ఔదార్యం కలిగినటువంటి లలిత గారికి ఈరోజు ఈ రతన్ టాటా సేవకరత్న అవార్డు ఇవ్వడం అనేది మేమెంతో చాలా గర్వంగా, మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇది మా అందరికీ, మా కాలేజ్ తరఫున కూడా మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. అందరము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అన్ని సుగుణాలు కలబోసినటువంటి సుగుణాల రాసి మా లలిత మేడం గారు, ఆ మేడము ఆ కళాశాలలో అధ్యాపకురాలిగా మొదట్లో పనిచేసి ఆ తర్వాత ఆ కళాశాలలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అంచెలంచెలుగా ఆ కళాశాల ఆ ఎదుగుదలకు తోడ్పడుతూనే ఉన్నారు. సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంట్లో పరిస్థితుల వల్ల పిల్లలు చదువుకోలేకపోతుంటారు. అట్లాంటి వాళ్ళకి మా దగ్గరే ఒక గంట సేపు కూర్చోబెట్టి చదివేయడము, బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తు చేస్తున్నారు. ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, తర్వాత లాయర్లుగా ఉన్నారు, తర్వాత ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు, తర్వాత పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి
ఇచ్చి మేడం మీ వల్లనే మేము చదువుకున్నాము, లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళమో మీ వల్లనే మా ఆర్థిక పరిస్థితి అనేది బాగుపడింది, మా కుటుంబం అంతా బాగుపడింది అని చెప్తా ఉంటారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. దగ్గర ఒక్కొక్కరు ఒక అంటే మన ఏమంటారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారండి, ఏఈ అయ్యారండి, ఇంకో అమ్మాయి ఎంబీబీఎస్ అయిందండి. అంటే పేద పిల్లలను అట్లా చాలామందికి ఇట్లాంటి సేవలు చేసుకుంటారు. ఇప్పటికీ చాలామంది అంటే తోచిన సేవ అంటే వాళ్ళు పెద్ద కేడర్లో ఉన్నారు, చిన్న కేడర్లో కూడా ఉన్నారు. ఇట్లా ఫీజులు కట్టుకుంటూ వాళ్ళ సేవలు అందించడం జరిగిందండి. నా పేరు అన్నపూర్ణ. నేను పీజీహెచ్ఎంగా ఇప్పుడే ప్రమోషన్ అంటే 4 months అవుతుంది. నేను అంటే నాకు సర్వీస్ వచ్చి 24 years వరకు అయిపోయింది. 24 years నుండి ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి పిల్లలకు చదివించడంలో నేను ముందుగా ఉంటాను. పిల్లలు ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ ఇంటి పరిస్థితులు బాగలేనప్పుడు వాళ్ళకు డెవలప్మెంట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి కొంతమంది పిల్లలను హాస్టల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించి ఇప్పటికీ వాళ్ళు చదువుకొని వాళ్ళు ఇప్పుడు ఒక పొజిషన్లో వచ్చేసరికి మేడం మీ వల్లనే మేము ఇంత పొజిషన్లోకి వచ్చామని చెప్పేసరికి నేను అంటే మనకన్నా నాకు ఎంతో గర్వకారణమైన సంతోషం అన్నది ఆ పిల్లలు చెప్పినప్పుడు అనిపిస్తుంది. ఇప్పటికి నేను నేను ఓన్గా చదివించిన పిల్లలు డాక్టర్ అండ్ టీచర్ అయ్యారు. మొన్ననే డిఎస్సిలో వచ్చి మేడం మీ వల్లనే నేను ఈ డిఎస్సిలో క్వాలిఫై అయ్యానని చెప్పేసి అంటే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తూ కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ చదువుకుంటూ పిల్లలకి అంటే ఎవరైతే పాఠశాలలకు రారో వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు పాఠశాలకు రావడానికి ఒక అమ్మలాగా అంటే పిల్లలు నన్ను టీచర్ కన్నా అమ్మలాగానే ఎక్కువగా ఇది చేసి అంటే నేను అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా కూడా నన్ను అమ్మ వెళ్ళిపోతుందనే ఫీలింగ్లో వచ్చేటట్టుగా వాళ్ళని దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నేను సేవను అందిస్తున్నానని ఎడ్యుకేషన్లో. థ్యాంక్ యూ. పేరు జ్యోతి. నేను హన్మకొండ నుండి వచ్చాను. నేను ఒక మామూలు అంగన్వాడీ టీచర్ అండి. నేను అంటే మా బాబు అనేది రతన్ టాటా అంటే నాకు తెలియదు అంతకుముందు. నేను రతన్ టాటా లాగా కావాలి మమ్మీ అంటే ఎందుకు నాని అని అనుకున్నా. కానీ ఇప్పుడే నాకు తెలిసింది రతన్ టాటా లాగా ఎందుకు కావాలనుకున్నాడో. మనకు ఉన్న దాంట్లో తోచినంత మనం సాయం చేయాలన్న దృక్పథంతో నేను అనాథ పిల్లలకు కానీ మల్లికాంబ మనో వికాస కేంద్రంకి వెళ్ళి అలాంటి చిన్న చిన్న సేవలు అనాథ వృద్ధాశ్రమం వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి నాకు తోచినంత సాయం నేను చేస్తున్నాను. అంతే. ధన్యవాదాలు. సో ఈరోజు ప్రెస్ క్లబ్లో మనం చూస్తూ ఉన్నాం జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి అందరికి కూడా ఈరోజు సేవారత్న అవార్డులను ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 25 సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో కూడా సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వారందరికీ కూడా రతన్ టాటా సేవారత్న అవార్డుని ఈరోజు ప్రదానం చేయడం జరిగింది. వారందరూ కూడా ఇలా సేవ చేస్తున్నందుకు కూడా వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.